ముఖ్యాంశాలు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే విధంగా డ్రోన్ల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిఘాను పెంచాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. చిత్తూరు నగరంలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ ఖచ్చితంగా జరగాలి. ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించిన కమిషనర్ నరసింహ ప్రసాద్. మానవాళికి ప్రత్యేకంగా ఉపయోగపడే పశువుల ఆరోగ్యం పట్ల పశు వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రపంచ పశు వైద్య దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పశు గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు. వార్తల్లోని వివరాలు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టే విధంగా డ్రోన్ సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిఘాను పెంచాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పై 3 రోజుల డ్రోన్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరూ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ ను తప్పక అమలు చేయాలని సూచించారు. పోలీసింగ్ స్కిల్స్ తో పాటు విజువల్ పోలీసింగ్ పెంచే విధంగా విధులు నిర్వహించాలని, ప్రజలతో సామరస్యంగా సభ్యతతో మెలగాలని సూచించారు. జిల్లాలో అక్రమ రవాణాతో పాటు అక్రమ రవాణాలకు పాల్పడుతున్న నేరస్తులపై ఉక్కుపాదం మోపి పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమయానికి CCTNS డేటాను సరిగ్గా నమోదు చేసి అప్డేట్ చేయాలన్నారు. దీనితో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి నేర పరిశోధన, శాంతి భద్రతల పరిరక్షణపై విభిన్న దశల్లో డ్రోన్లు ఉపయోగపడతాయని, అలాగే పెద్ద ఎత్తున జరిగే సభలు, ర్యాలీలు, ట్రాఫిక్ కంట్రోల్, అటవీ ప్రాంతాల పర్యవేక్షణ వంటి అంశాలలో సైతం డ్రోన్లను వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు డ్రోన్ ట్రైనింగ్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని అజ్ఞాత వ్యక్తుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రైమ్ మీటింగ్ కు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ ఇన్ఛార్జ్ అడ్మిన్ రాజశేఖర్ రాజు, జిల్లాలోని సబ్ డివిజన్ DSPలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, RIలు, SIలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ ఖచ్చితంగా జరగాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణ, రవాణా, ప్లాస్టిక్ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ అంశాలపై శనివారం శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు, మేస్త్రీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ 100% జరగాలన్నారు. ఇందుకోసం పక్కాగా రూట్ మ్యాప్ రూపొందించి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వీధుల్లో ఎక్కడా చెత్త కనిపించరాదన్నారు. క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ సమర్థవంతంగా చేయడం కోసం అదనపు వాహనాలను ఏర్పాటు చేశామని, అదనపు పుష్ కార్డులు అందుబాటులోకి తెస్తామన్నారు. చెత్త సేకరణ వాహనాలు ఏ సమయంలో ఏ వీధిలోకి వస్తాయనే విషయంపై వాహనాలు వచ్చే నిర్దేశిత సమయాన్ని సూచించేలా సూచిక బోర్డులు సంబంధిత కార్యదర్శి, మేస్త్రీల ఫోన్ నెంబర్లతో పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించే వ్యర్థాలను తడి పొడి రూపంలో సేకరించి అలానే వాహనాలలో డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. తడి పొడి వ్యర్థాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా వార్డు స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MHO లోకేష్ పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మనము డోర్ టు డోర్ కలెక్షన్ 100% ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సంబంధిత సెక్రటరీలు, మేస్త్రీలతో ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనిలో కావాల్సినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయని మా దృష్టి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వెహికల్స్, పుష్ కార్డ్స్ గురించి చెప్పడం జరిగింది. అందువల్ల ప్రధానంగా 6 వెహికల్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పుష్ కార్డ్స్ కూడా మరొక 50ని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక వారం లోపల ఎక్కడ కూడా లెటరింగ్ పాయింట్స్ లేకుండా 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ప్రతి స్ట్రీట్లో కూడా వెహికల్ ఎన్ని గంటలకు వస్తుంది అనేటువంటి విషయాన్ని
డిస్ప్లే చేయమని ఆదేశించడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎన్ని గంటల వెహికల్ వస్తుందని అవగాహన ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మనకు రోడ్స్లో లిటరింగ్ పాయింట్స్ ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ ఏరియాల్లో దీని ఫ్రీగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంటే వెహికల్లో మాత్రమే సపరేట్ చేసినటువంటి చెత్తను వెట్ వేస్ట్ని డ్రై వేస్ట్ సపరేట్ చేసి పార్టిషన్ వెహికల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకు డిప్లాయ్ చేసినట్టు వెహికల్సే కాకుండా కొత్తగా 6 వెహికల్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం మీద మనకు సుమారు 33 వెహికల్స్ ఉన్నాయి. ఇవి కూడా డోర్ టు డోర్ GPS మ్యాపింగ్ ద్వారా రూట్ మ్యాపింగ్ కూడా ఫైండ్ అవుట్ చేసి దీన్ని పుష్ కార్డ్స్ మ్యాప్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము. 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్స్పెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఎక్కడన్నా డంపింగ్ సైట్స్ కానీ కనబడితే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. పశు పోషకాలకు మార్గదర్శకాలుగా మూగ జీవుల పాలిట ప్రాణదాతలుగా జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషించే పశు వైద్యుల సేవలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆంధ్రప్రదేశ్ పశు గ్రామీణాభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం చిత్తూరు నందు గల పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పశు గ్రామీణాభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హాజరు కాగా జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు మొహమ్మద్ అబ్దుల్ ఆరిఫ్ మరియు సహాయ సంచాలకులు చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశు గ్రామీణాభివృద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ మానవాళికి ప్రత్యేకంగానే ఉపయోగపడే పశువుల ఆరోగ్యానికి పశు వైద్యులు పశు వైద్య శాస్త్రవేత్తలు అందిస్తున్న బహుళ సేవలను మననం చేసుకునేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో చివరి శనివారాన్ని జరుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు సంవర్ధక శాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన పలువురు విశ్రాంత ఉద్యోగులు మరియు అధికారులు హాజరై తాము సిబ్బందిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో తమ అనుభవాలను తమ పాత జ్ఞాపకాలను ప్రస్తుత సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బందితో పాటు పదవి విరమణ పొందిన విశ్రాంత చిత్తూరు సంయుక్త సంచాలకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పశువులు అనేది మనిషి జీవితంలో భాగస్వామ్యం. పశువుల వల్లనే మనకి ఆరోగ్యము మరి ఆర్థికాభివృద్ధి కూడా మనకు జరుగుతుందని అందరికీ తెలుసు. సో ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి పశు వైద్య దినోత్సవాలు జరుపుకొని తద్వారా పశువులు ఆరోగ్యం కోసం మనం ఏం చేసుకోవాలి, పశువుల ఆరోగ్యం ద్వారా మానవుల యొక్క ఆరోగ్యానికి మనం ఏం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈసారి కూడా ఈ యానిమల్ హెల్త్ మీద ఫోకస్ ఎక్కువ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మనకి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా మనకు తెలుస్తున్నారు. ఒక దేశం యొక్క కానీ ఒక ప్రాంతం యొక్క కానీ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఎలా గుర్తిస్తామంటే ఆ ప్రాంతంలో పశువులకు ఇచ్చే సంరక్షణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. మనకి జాతిపితలు ఎందరో మహానుభావులు చెప్పారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మనకు అందరికీ తెలుసు వాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. కానీ రాబోయే కాలంలో పశు వైద్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపి రకాల పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని తర్వాత మానవ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పని మనస్ఫూర్తిగా ఈ రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మహమ్మద్ అబ్దుల్ ఆరిఫ్. సో నేను చిత్తూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ. సో ఈరోజు మేము ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పశు వైద్యులతో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమం సందర్భంలో ఏం లేదు, ఈ వరల్డ్ వెటర్నరీ డే అనేది 26 సంవత్సరాల ముందు, దాదాపు 26 సంవత్సరాల ముందు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో ఆఖరి శనివారం రోజున ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా తెలియజేసినది ఏమంటే ప్రపంచ పశు వైద్యులు మన యొక్క యానిమల్ హెల్త్కే కాకుండా మనుషుల యొక్క హెల్త్ని కూడా కాపాడడంలో వాళ్ళ యొక్క భూమిక పాత్ర ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ దినం సందర్భంగా మనం ఏం చేస్తామంటే వేరే కార్యక్రమాలు ఈ పశువుల అభివృద్ధి కోసం, అదేవిధంగా మన రాష్ట్రాల యొక్క అదేవిధంగా జిల్లా యొక్క అభివృద్ధి కోసము ఏ అయితే ప్రణాళికలు చేయాలో ఆ ప్రణాళికల గురించి క్షుణ్ణంగా చర్చించి మనకు వచ్చే సంవత్సరంలో
ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుని దాని ప్రకారం ప్రణాళికబద్ధంగా చేసుకుని ప్రణాళికబద్ధంగా చేస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకు లీజుకు ఇచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ఐహెచ్ఆర్పీసీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం కలిసి ఆయనను పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అపోలో ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు, సామాన్య ప్రజలకు సరిగ్గా అందని వైద్యంపై నిరసన పోరాటం మొదలు పెట్టామని తెలిపారు. ఇందులో భాగంగానే 2 రోజుల క్రితం టీడీపీ మహిళా నాయకురాలు అపోలో ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందేనని, ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వాయిస్ ఆఫ్ పబ్లిక్ పేరుతో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక విన్నపాన్ని అందజేసేందుకు సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందులో మొదటి సంతకం మృతురాలి తండ్రి షణ్ముగం చేయగా తన భర్త 2వ సంతకం చేశారని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అపోలో వద్దు, ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు అన్న సందేశంతో ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ సంతకాలు సేకరించడం జరుగుతుందని ఐహెచ్ఆర్పీసీ నాయకురాలు శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్పీసీ మెంబర్లు పాల్గొన్నారు. ఎలాగూ ఎవరూ తీర్చలేనిది పూడ్చలేనిది. సో వారు ముందుకు వచ్చి షణ్ముగం గారు మొదటి సంతకం నేనే చేస్తాను, మీరు ప్రజల దగ్గర సేకరించే సంతకాలలో మొదటి సంతకం నాదే ఉంటుంది, అపోలో హాస్పిటల్ మాకు వద్దు, ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇది రెఫర్ హాస్పిటల్ గా కూడా ఒక ముద్ర వేయబడింది, దీని గురించి చాలా డిబేట్స్ జరిగాయి, చాలా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అంతెందుకండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం దెబ్బతినిపోతుంది. రేపు వాళ్ళు అపోలో బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మన ప్రజలకి, పేద ప్రజలకి మిగిలేది ఏంటి? పాడుబడ్డ బిల్డింగ్ లా. ఒక్క డాక్టర్ అయినా సరిగ్గా ఉన్నారా అండి? ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ అందరినీ ఎక్కడికో పంపించేస్తారు, వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటారు. సక్రమంగా ఒక్క డిపార్ట్మెంట్ కి డాక్టర్స్ లేరు. అక్కడ ఉన్న వాళ్ళంతా పీజీ స్టూడెంట్స్, వాళ్ళు చూస్తుంటారనమాట. వాళ్ళు ఏం వైద్యం చేయగలుగుతారు? ఇది వరకే ఒక స్టమక్ అప్సెట్, దీనిలో స్టమక్ పాయిజన్ అయిందని చెప్పి, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కొంతమందిని ఒక ఎంఆర్ఓ తీసుకొని వస్తే కూడా ఒక్క డాక్టర్ కి దిక్కు లేకుండా పోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అయ్యా ప్రజా ప్రతినిధులారా, మీకు మా విన్నపం ఒకటే, మాకు అపోలో వద్దు, మాకు గవర్నమెంట్ హాస్పిటలే కావాలి. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా చీలాపల్లిలో మనకు ఏదైతే సిఎంసికి మీరు ఇచ్చారో 100 ఎకరాలు, వాళ్ళు అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు ఒకసారి వెళ్ళి చూడండి. ఏదో డెవలప్ అయిపోతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇస్తే అనేసి మీరందరూ అనుకుంటున్నారు. అక్కడ ఏం జరగట్లేదండి. సామాన్యులకి ఎటువంటి వైద్యము అందడం లేదు. దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇచ్చేసేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు కూడా మాయమైపోయింది. అపోలో బోర్డు బానే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, ఏమీ లేదు. కాబట్టి దయచేసి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మా గవర్నమెంట్ హాస్పిటల్ ని మాకు ఇవ్వడానికి సంతకాల సేకరణ మొదలయ్యింది. మొదటి సంతకం షణ్ముగం గారే చేస్తున్నారు. సార్ ప్లీజ్.
నీటి ఎద్దడి లేకుండా చూడాలని, సమస్య ఉన్న చోట నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు త్రాగునీరు, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ మేనేజ్మెంట్ పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రతగా ఉన్నాయని, ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. నీటి సమస్య ఉన్న ప్రదేశాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఘన పదార్థాల సేకరణ తర్వాత శుద్ధి చేయడం ప్రధాన అంశమని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా డంపింగ్ అనేది ఉండరాదని తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాల డంపింగ్ సంబంధించిన స్థల కేటాయింపుపై తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులు వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో తప్పకుండా చలివేంద్రాలు ఉండేలా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, చిన్నయ్య, వెంకట్రామిరెడ్డి, గిరికుమార్, ఈఈ పబ్లిక్ హెల్త్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్న గొట్టిగల్లు మండలం కొత్తపల్లి సమీపంలో సిద్దయ్య అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలో గజరాజుల గుంపు ఊర్ల మీద పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో పొలాలు, ఊర్ల మీద పడే ధ్వంసం చేయడంతో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. జనవరి 19న నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ సంఘటన మరొక ముందే మరొక సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిన్నగొట్టిగల్లు మండలం చిట్టెచర్ల పంచాయతీలో ఏనుగులు గుంపు ప్రవేశించింది. విషయం తెలుసుకున్న రైతులు ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేసే క్రమంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య 65 సంవత్సరాలనే రైతు కింద పడిపోవడంతో ఏనుగు గుంపు తొక్కి చంపాయి. పంట పొలాలను నాశనం చేయడంతో వాటిని కాపాడుకునే క్రమంలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలతో పాటు రైతులు కోరుకుంటున్నారు. ఉండేది అక్కడ బైఫుల్ ఆయన బద్దా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.